హొర్రర్ ఫునెస్ ఎపిసోడ్ చీకటి కోట రహస్యం. వర్షం కురుస్తున్న రాత్రి హారర్ హంటర్స్ టీమ్ కు ఒక అనామక లేఖ వచ్చింది. నల్లకొండ గ్రామంలోని పాత కోటలో ప్రతి అమావాస్య రాత్రి ఒక తెల్లని నీడ తిరుగుతోంది. లోపలికి వెళ్లిన వారు తిరిగి రావడం లేదు. టీం లీడర్ అర్జున్, కెమెరా ఆపరేటర్ మాయ, టెక్నికునుడు రాహుల్, సైకి మీరా నలుగురు కోటకు బయలుదేరారు. అర్ధరాత్రి గంటలకు కోట గేటు తానే నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టగానే కెమెరా స్క్రీన్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. మీరా గట్టిగా చెప్పింది, ఇక్కడ మనల్ని ఎవరో చూస్తున్నారు. అప్పుడే పై అంతస్తు నుంచి చిన్నపిల్లవాడి నవ్వు వినిపించింది. అందరూ టార్చ్లతో మెట్లు ఎక్కుతుండగా గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది, వెనక్కి వెళ్ళండి, లేకపోతే మీరే తదుపరి వేట. అర్జున్ తలుపు తెరిచాడు. అందులో ఒక పాత అద్దం ఉంది. కానీ ఆ అద్దంలో ముగ్గురి ప్రతిబింబాలే కనిపించాయి. మీరా మాత్రం కనిపించలేదు. ఆమె నెమ్మదిగా తిరిగి నవ్వింది. నేను మీతో రాలేదు. నేను ఇక్కడే చాలా సంవత్సరాలుగా ఉన్నాను. తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. కొనసాగుతుంది హొర్రర్ ఫునెస్ ఎపిసోడ్ అద్దంలోని ఆత్మ. తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. అర్జున్, మాయ, రాహుల్ గయంతో వెనక్కి తగ్గారు. కాని మీరా మాత్రం అద్దం ముందు నిలబడి చిరునవ్వు నవ్వుతూ ఉంది. రాహుల్ ధైర్యం చేసి అద్దం దగ్గరకు వెళ్లగానే అద్దంలో ఒక చిన్న అమ్మాయి కనిపించింది. నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి, లేదంటే మీరందరూ ఇక్కడే చిక్కుకుపోతారు అని ఆమె ఏడుస్తూ చెప్పింది. అర్జున్ అద్దాన్ని తాకగానే ఒక్కసారిగా గది మొత్తం చెల్లబడిపోయింది. లైట్లు ఆరిపోయాయి. కెమెరాలో విచిత్రమైన నల్లని నీడలు తిరుగుతున్నాయి. మాయ టార్చ్ వెలిగించగా మీరా కనిపించలేదు. ఆమె ఉన్న చోట ఒక పాత డైరీ మాత్రమే ఉంది. డైరీ చివరి పేజీలో ఇలా రాసి ఉంది, అద్దాన్ని పగలగొట్టవద్దు, లోపల ఉన్నది బయటకు వస్తుంది. అప్పుడే అద్దంలో ఉన్న చిన్న అమ్మాయి ముఖం ఒక్కసారిగా భయంకరంగా మారింది. ఆమె చేతులు అద్దం నుంచి బయటకు రావడం మొదలైంది. రాహుల్ కేక వేశాడు. గది మొత్తం దద్దరిల్లింది. కొనసాగుతుంది హొర్రర్ ఫునెస్ ఎపిసోడ్ చీకటి నుంచి వచ్చిన చేయి. అద్దం నుంచి బయటకు వచ్చిన నల్లని చేయి రాహుల్ కాలును గట్టిగా పట్టుకుంది. అర్జున్ వెంటనే అతన్ని వెనక్కి లాగాడు. అదే సమయంలో గది మొత్తం భయంకరమైన అరుపులతో మోగైంది. మాయ కెమెరాను అద్దం వైపు తిప్పగానే స్క్రీన్ పై ఒక తేదీ మెరుస్తూ కనిపించింది. ఆగస్టు. ఆ తేదీ కింద ఒక పేరు ఉంది, అనన్య. మీరా కనిపించకపోయినా ఆమె గొంతు మాత్రం గదిలో వినిపించింది. ఆమెను కాపాడితేనే మనం బయటపడగలం. టీం పాత డైరీని పరిశీలించగా కోట కింద ఒక రహస్య గది ఉందని తెలిసింది. వాళ్ళు మెట్లు దిగి భూగర్భంలోకి వెళ్లారు. అక్కడ దుమ్ముతో కప్పబడిన బొమ్మలు, విరిగిన ఫోటోలు, మధ్యలో ఒక చిన్న చెక్క పెట్టె కనిపించాయి. అర్జున్ పెట్టెను తెరిచాడు. అందులో ఒక వెండి లాకెట్ ఉంది. లాకెట్ను తాకగానే గోడలు కంపించాయి. చీకటిలో నుంచి తెల్లని కళ్లతో ఒక భారీ నీడ నెమ్మదిగా వారి వైపు నడవడం ప్రారంభించింది. ఆ నీడ ఒక్క మాట చెప్పింది, నా లాకెట్ను ఎవరు తీసుకున్నారు? అర్జున్ చేతిలోని టార్చ్ ఒక్కసారిగా ఆరిపోయింది. కొనసాగుతుంది హొర్రర్ ఫునెస్ ఎపిసోడ్ లాకెట్ శాపం. టార్చ్ ఆరిపోయిన వెంటనే గది మొత్తం చీకటిలో మునిగిపోయింది. అర్జున్ చేతిలో ఉన్న వెండి లాకెట్ మాత్రం నీలిరంగు కాంతినై వెదజల్లుతోంది. ఆ కాంతిలో తెల్లని కళ్లతో ఉన్న నీడ నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. ఆ లాకెట్ నాకు తిరిగి ఇవ్వండి అని గంభీరమైన స్వరం వినిపించింది. మాయ కెమెరా రికార్డింగ్ ఆపకుండా ముందుకు నడిచింది. స్క్రీన్లో మాత్రం వారికి కనిపించని ఒక చిన్న అమ్మాయి లాకెట్ వైపు చేయి చాపతో కనిపించింది. రాహుల్ డైరీ చివరి పేజీలో దాచిన ఒక మ్యాప్ ను కనుగొన్నాడు. అది కోట వెనుక ఉన్న పాడుబడ్డ సమాధి స్థలానికి దారి చూపుతోంది. టీం అక్కడికి చేరుకోగానే అన్ని గడియారాలు రాత్రి వద్ద ఆగిపోయాయి. ఒక పాత సమాధిపై అదే వెండి లాకెట్ గుర్తు చెక్కబడి ఉంది. అర్జున్ లాకెట్ ను సమాధిపై ఉంచగానే నేల బలంగా కంపించింది. సమాధి నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పాత శవపేటిక కనిపించింది. శవపేటిక మూతపై రక్తంతో ఒక్క వాక్యం రాసి ఉంది, నన్ను నిద్రలేపిన వారే నా తర్వాతి వేట. ఆ మాటలు పూర్తవగానే శవపేటిక లోపల నుంచి బలంగా 3 సార్లు తట్టిన శబ్దం వినిపించింది. టసే టసే టసే. టీం సభ్యులు ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయారు. కొనసాగుతుంది హొర్రర్ ఫునెస్ ఎపిసోడ్ శవపేటికలోని రహస్యం. టసే టసే టసే.
ఆ శబ్దం వినిపించగానే అర్జున్ నెమ్మదిగా శవపేటిక మూతను తెరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. లోపల అస్థిపంజరం లేదు. ఒక పాత వీడియో కెమెరా మాత్రమే ఉంది. రాహుల్ కెమెరాను ఆన్ చేయగానే 20 సంవత్సరాల క్రితం రికార్డ్ అయిన వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైంది. వీడియోలో 4 యువకులు ఇదే కోటలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి మెడలో అదే వెండి లాకెట్ ఉంది. ఆమె కెమెరా వైపు చూసి భయంతో అరిచింది. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వెంటనే పారిపోండి. నీడ మనతోనే వస్తుంది. అంతలో వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో మాయ చేతిలో ఉన్న కెమెరా స్క్రీన్లో మరో భయంకరమైన దృశ్యం కనిపించింది. టీం 4 వెనుక 5వ వ్యక్తి నిలబడి ఉన్నాడు. తెల్లని ముఖం, నల్లని కళ్ళు, పెదవులపై విచిత్రమైన నవ్వు. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేలోపే ఆ రూపం మాయమైంది. కాని నేలపై ఒక కొత్త సందేశం రక్తంతో రాసి ఉంది. ఇప్పుడు మీలో ఒకరు నా ప్రపంచానికి వస్తారు. అప్పుడే మీరా అరుకు కోట అంతా మార్మోగింది. అర్జున్ టార్చ్ వెలిగించి చూడగా మీరా నేలపై లేదు. ఆమె నెమ్మదిగా గాల్లో తేలుతోంది. కొనసాగుతుంది హర్రర్ హోనెస్ ఎపిసోడ్ చీకటి ద్వారం. మీరా గాల్లో తేలుతుండగా ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆమె నోటిలోంచి ఒక అపరిచిత స్వరం వినిపించింది. ద్వారం తెరుచుకుంది. ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. అంతలో కోట నేలపై ఒక నల్లని వృత్తం ఏర్పడింది. ఆ వృత్తం మధ్యలో పురాతన గుర్తులు మెరుస్తూ కనిపించాయి. రాహుల్ తన ల్యాప్టాప్తో ఆ గుర్తులను స్కాన్ చేశాడు. స్క్రీన్పై ఒకే పదం కనిపించింది. వేటగాళ్లు కాదు, బలులు. మాయ ధైర్యం చేసి మీరా చేతిని పట్టుకోగానే ఒక్కసారిగా అందరూ మరో ప్రపంచంలోకి లాగబడ్డారు. అది పొగతో నిండిన ఒక పాడుబడ్డ గ్రామం. అక్కడ ప్రతి ఇంటి తలుపుపై ఒకే గుర్తు ఉంది, వెండి లాకెట్ గుర్తు. దూరంలో ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చేతిలో అదే పాత డైరీ ఉంది. నన్ను అనుసరించండి, సూర్యుడు ఉదయించేలోపు బయటకు వెళ్ళాలి అని చెప్పి నడవడం మొదలుపెట్టింది. టీం ఆమె వెంట పరుగెత్తింది. ఆ గ్రామం మధ్యలో ఉన్న గంట గోపురం గట్టిగా మోగింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ప్రతి శబ్దంతో గ్రామంలోని మూసి ఉన్న తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. వాటిలో నుంచి తెల్లని కళ్లతో వందలాది నీడలు నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభించాయి. అర్జున్ టార్చ్ కాంతి వాటిపై పడగానే అన్ని నీడలు ఒకేసారి అతని వైపు తిరిగి చూసి చిరునవ్వు నవ్వాయి. ఆరర్ హంటర్స్, మీ అసలు వేట ఇప్పుడు మొదలైంది. కొనసాగుతుంది హర్రర్ హోనెస్ ఎపిసోడ్ నీడల గ్రామం. వందలాది నీడలు అర్జున్, మాయ, రాహుల్, మీరా వైపు నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి. చిన్న అమ్మాయి మాత్రం వెనక్కి తిరిగి, పరుగెత్తండి, వెనక్కి చూడకండి అని అరిచింది. 4 పాడుబడ్డ వీధుల్లో పరుగెత్తారు. వారి వెనుక నీడల అడుగుల శబ్దం మాత్రం దగ్గరవుతూనే ఉంది. ఒక పాత ఇంట్లోకి చేరుకున్న తర్వాత చిన్న అమ్మాయి తన పేరు చెప్పింది. నా పేరు అనన్య. ఈ గ్రామాన్ని నీడల రాజు శపించాడు. అతని హృదయం దాచినంత వరకు ఈ గ్రామానికి విముక్తి లేదు. అప్పుడే గోడపై ఉన్న పాత చిత్రం ఒక్కసారిగా కదిలింది. అందులో ఒక కిరీటం ధరించిన భయంకరమైన ఆకారం కనిపించింది. దాని కళ్ళు ఎర్రగా మెరిశాయి. నా పేరు చెప్పిన ప్రతి ఒక్కరూ నా ప్రపంచంలో శాశ్వతంగా ఉంటారు అని ఆ చిత్రం నుంచే గంభీరమైన స్వరం వినిపించింది. రాహుల్ భయంతో డైరీని తెరిచాడు. చివరి పేజీలో ఒక రహస్యపటం ఉంది. పటం మధ్యలో ఒకే పదం రాసి ఉంది, బావి. టీం వెంటనే గ్రామం మధ్యలో ఉన్న పాత బావి దగ్గరకు చేరుకుంది. అర్జున్ టార్చ్ను బావిలోకి వెలిగించగానే నీరు కనిపించలేదు. దానికి బదులుగా అక్కడ 4 ముఖాలు కనిపించాయి. అవి అర్జున్, మాయ, రాహుల్, మీరాల ముఖాలే. కాని అవన్నీ ఒకేసారి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాయి. అప్పుడే బావిలో నుంచి ఒక చల్లని చేయి బయటకు వచ్చి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది. కొనసాగుతుంది హర్రర్ హోనెస్ ఎపిసోడ్ బావి అడుగున దాగిన నిజం. బావిలో నుంచి వచ్చిన చల్లని చేయి అర్జున్ను ఒక్కసారిగా లోపలికి లాగేసింది. అర్జున్ అంటూ మాయ, రాహుల్, మీరా అరుస్తూ అతని వెనక దూకారు. కాని బావి అడుగున నీరు లేదు. అది ఒక భారీ రాతి గుహ. గుహ మధ్యలో నల్లటి పొగతో చేసిన సింహాసనం కనిపించింది. దానిపై ముఖం కప్పుకున్న ఒక ఆకారం నిశ్శబ్దంగా కూర్చుంది. అనన్య నెమ్మదిగా చెప్పింది, అతడే నీడల రాజు. అప్పుడే ఆ ఆకారం కళ్ళు తెరిచింది. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా మంచులా చల్లబడింది. హార హంటర్స్,
ఇంత దూరం ఎవరూ రాలేదు అని అతడు చిరునవ్వుతో అన్నాడు. రాహుల్ ధైర్యం చేసి అడిగాడు. నీకు ఏమీ కావాలి? ఆ నీడల రాజు తన చేతిని పైకి ఎత్తాడు. గుహ గోడలపై వందలాది చిత్రాలు వెలిగాయి. ప్రతి చిత్రంలో హారర్ హంటర్స్ టీం వేరువేరు భయంకరమైన ముగింపులతో కనిపించింది. ఒక చిత్రంలో అర్జున్ ఒంటరిగా చీకటిలో నడుస్తున్నాడు. మరొక చిత్రంలో మాయ కెమెరాలోనే శాశ్వతంగా బంధించబడింది. మీరా మాత్రం నీడగా మారిపోయింది. చివరి చిత్రంలో రాహుల్ ఒక తలుపు తెరవబోతున్నాడు. ఆ తలుపుపై రక్తంతో ఇలా రాసి ఉంది: మరిన్ని కథల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెరిస్తే నిజం బయటపడుతుంది. రాహుల్ వణుకుతున్న చేతులతో తలుపు యాండీను తాకాడు. అదే క్షణంలో గుహ మొత్తం బలంగా కంపించింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుండగా లోపల నుంచి ఒక చిన్న పిల్లవాడి నవ్వు వినిపించింది. కొనసాగుతుంది హర్రర్ హోనెస్ ఎపిసోడ్ చివరి తలుపు. తలుపు పూర్తిగా తెరుచుకోగానే లోపల నుంచి చల్లని గాలి బలంగా బయటకు వచ్చింది. గుహలో ఉన్న దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. చీకటిలో ఒక చిన్న పిల్లవాడు నెమ్మదిగా బయటకు నడిచి వచ్చాడు. అతని చేతిలో పాత కెమెరా ఉంది. మీరు నన్ను వెతుకుతున్నారా, లేక నేను మిమ్మల్ని అని అతడు చిరునవ్వుతో అడిగాడు. అర్జున్ కెమెరాను జాగ్రత్తగా చూశాడు. అది హారర్ హంటర్స్ టీం మొదట ఉపయోగించిన కెమెరానే. కాని అది అసాధ్యం. ఎందుకంటే ఆ కెమెరా ఇప్పటికీ మాయ చేతిలో ఉంది. పిల్లవాడు కెమెరాలోని వీడియోను ప్లే చేశాడు. అందులో కనిపించిన దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. అది ఈ రాత్రి జరిగిన సంఘటనలే. కాని వీడియో చివరలో ఒక భయంకరమైన సన్నివేశం ఉంది. నలుగురు సభ్యులు చీకటిలో అదృశ్యమవుతారు. కెమెరా మాత్రం నేలపై పడిపోతుంది. ఆ తర్వాత స్క్రీన్ పై ఒక్క వాక్యం కనిపిస్తుంది: ఈ కథ ప్రతి అమావాస్య రాత్రి మళ్లీ మొదలవుతుంది. మీరా ఒక్కసారిగా గుర్తు చేసుకుంది. మనకు ఇదంతా ఇప్పటికే జరిగిపోయింది. మనం ఈ శాపంలో చిక్కుకున్నాం. అప్పుడే నీడల రాజు గట్టిగా నవ్వాడు. శాపాన్ని చెరిపేయాలంటే మీలో ఒకరు ఇక్కడే శాశ్వతంగా ఉండాలి. టీం సభ్యులు ఒకరినొకరు చూసుకున్నారు. అర్జున్ ముందుకు అడుగు వేసి, నేనే ఉంటాను, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. అతను నీడల రాజు వైపు నడవడం ప్రారంభించగానే గుహ గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక ప్రకాశవంతమైన వెలుగు లోపలికి ప్రవేశించింది. అయితే ఆ వెలుగులో మరో భయంకరమైన ఆకారం నెమ్మదిగా కనిపించడం మొదలైంది. అది నీడల రాజు కంటే ఇంకా శక్తివంతమైనది. కొనసాగుతుంది హర్రర్ హోనెస్ ఎపిసోడ్ 4 చీకటి వేట ముగింపు. గుహలోకి ప్రవేశించిన తెల్లని వెలుగు మధ్య నుంచి ఒక రహస్యమైన రూపం బయటకు వచ్చింది. దాని కళ్ళలో భయం లేదు, కోపం లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. నీడల రాజు ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. వెలుగు సంరక్షకుడు అని అతను భయంతో చెప్పాడు. అనన్య ముందుకు వచ్చి తన వెండి లాకెట్ను ఆ రూపం చేతిలో పెట్టింది. లాకెట్ నుంచి వెలువడిన ప్రకాశం గుహ మొత్తం నింపేసింది. గోడలపై బంధించబడిన అన్ని ఆత్మలు ఒక్కొక్కటిగా విముక్తి పొందసాగాయి. నీడల రాజు చివరిసారిగా గట్టిగా అరిచాడు. చీకటి ఎప్పటికీ అంతం కాదు, అది రూపం మాత్రమే మారుతుంది. ఆ మాటలతో అతని శరీరం నల్లని పొగగా మారి గాలిలో కలిసిపోయింది. గుహ కూలిపోవడం ప్రారంభమైంది. అర్జున్, మాయ, రాహుల్, మీరా, అనన్య అందరూ బయటకు పరుగెత్తారు. వెలుపల సూర్యోదయం అవుతోంది. కోట, సమాధులు, నీడల గ్రామమన్నీ క్షణాల్లో మాయమయ్యాయి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని మాయ తన కెమెరాను ఆఫ్ చేయబోతుండగా స్క్రీన్లో ఒక చివరి రికార్డింగ్ కనిపించింది. నలుగురు సురక్షితంగా నిలబడి ఉన్న వెనుకై ఒక నల్లని నీడ నెమ్మదిగా చేతిని ఊపుతోంది. ఆ నీడ కెమెరా వైపు చూసి చిరునవ్వుతో ఇలా చెప్పింది: హారర్ హంటర్స్, మళ్ళీ కలుద్దాం. అప్పుడే స్క్రీన్ పూర్తిగా నల్లగా మారింది.